ప్రేమమైన మా కల తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దివ్యమైనటువంటి కృప, క్షేమ, సంరక్షణ, కాపుదలలో మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడి తండ్రి ఎన్నో గండాల నుంచి, ఎన్నో ప్రతికూలతల నుంచి నాయన, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించి మీ దయా కిరీటం ధరింపజేసి, మహిమా ప్రభావంతో మా కిరీటం ధరింపజేసి, ఆఖరున్న పరలోకపు స్వాస్థ్యపు కిరీటాన్ని కూడా, నీతి కిరీటాన్ని కూడా నాకు అందచేయటానికి ఇదిగో నాయన మీరు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు నాయన. నిన్న దినాన్న తండ్రి మా ప్రియులు జత పనివారు సహోదరులు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఈ భూలోక యాత్ర ముగింపు, దాన్ని పురస్కరించుకుని నాయన యావత్తు క్రైస్తవ సమాజంలో అనేక రకములైనటువంటి ఆందోళనలు, ప్రశ్నలు, సందేహాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా నాయన మా ప్రియుని యొక్క కుటుంబానికి మంచి ఆదరణను మీ కృపలో ప్రసాదించండి తండ్రి. మా సోదరుడు చేస్తున్నటువంటి పరిచర్య లోటును మీరు పూడ్చివేసి బలమైన నాయకత్వాన్ని తండ్రి అనేకులను మీరు తీసుకురమ్మని కూడా ప్రాధాయపడుతుంటున్నాం నాన్న. న్యాయమైనటువంటి ఆ రిపోర్ట్స్ రాగలుగునట్లు కూడా మీరు కృపను అనుగ్రహించమని ప్రాధాయపడుతుంటున్నాం. ధైర్యం చెందినటువంటి పిల్లలకు కూడా మంచి ధైర్యాన్ని ఇచ్చిన తండ్రి భవిష్యత్తు కొరకు సిద్ధపరచమని కూడా ప్రాధాయపడుతుంటున్నాం. దేవా ఈ సమయంలో మీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. తోడైన నడిపించండి నాయన. ఎట్టి మాటల చేతనైతే మేమందరము కూడా ఆత్మీయంగా బలపరచబడగలము నా తండ్రి, మీరున్న లోకానికి మరింత చేరువ కాగలము, మా స్వాస్థ్యాన్ని మేము తెచ్చుకోగలము. అటు మాటలను మీ కృపలో మాకు అనుగ్రహించమని, తద్వారా మీరు మహిమ పొందమని ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందినాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన ఉచితమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపా భాగ్యాన్ని మనందరికీ ధారాళంగా ఉచితంగా అనుగ్రహించిన మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలను చెల్లిస్తూ మీకు అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాలు, వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి నిన్నటి దినాన్న జరిగినటువంటి ఘటన మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాకు అందరూ దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. సోదరులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరి ఊహించనిటువంటి రీతిలో పరిచర్యకు తిరిగి వస్తూ ఉంటుండగా హైదరాబాద్ నుంచి మార్గ మధ్యంలో ప్రస్తుతానికి ఒక ప్రమాదం లాగా, రోడ్ యాక్సిడెంట్ లాగా అనిపిస్తూ ఉన్నటువంటి రీతిగా ఆయన ఈ లోకయాత్రను ముగించడం అనేది జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సరైనటువంటి నివేదికలు రావాల్సి ఉన్నాయి. సోదరుడు లాంటి ఈ మరణాలు మిగిలినటువంటి సేవకులకి, అలాగే క్రైస్తవ లోకానికి ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూడా భవిష్యత్తు కొరకు అనేక రీతులుగా సిద్ధపడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏది ఏమైనా ఒక మాట చెప్పిన తర్వాత మీతో నేను వాక్య భాగంలోనికి వెళ్ళిపోతాను. పరిచర్య అనేటటువంటిది చాలా సవాలుతో కూడింది. దేవుని సేవ, సమాజ సేవలో ఉన్నటువంటి వ్యక్తులకే ఎంతో ప్రమాదం పొంచి ఉంటుంది. సేవలోనే ప్రమాదం ఉంది చాలా. తెలియకుండానే సేవలోనే మనం తనువు చాలిస్తాం.
బిడ్డల సేవలో అమ్మ నాన్నలు చిక్కి శల్యమైపోతారు. పెద్దలు ప్రేమ కలిగినటువంటి బిడ్డల సేవలో వాళ్ళు కనుమరుగైపోతారు, చనిపోతారు. దేవుని సేవ విషయంలో గూడా ఒక వ్యక్తి దేవుని పనిలో విస్తారంగా వాడబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటివి ఉండినప్పుడు ఆహ్, మానసికంగా, ఆత్మీయంగా ఏనాడో వాళ్ళు బాగా బలహీనపడిపోతారు. ఇప్పుడు సోదరుడి యొక్క మరణం కేవలం ఒక భౌతికమైనటువంటి దేహం యొక్క ఎడబాటు మాత్రమే. కానీ వాస్తవంగా చెప్పాలంటే దినదినము వధింపబడిన వారు అంటారు. దైవజనుడు పౌలు గారు మాట్లాడుతూ. దినదినము మేము చచ్చిపోతున్నాం అంటాడు. కాబట్టి సేవకులు సేవకొస్తున్నారంటే మనం చావుకొస్తున్నాము అని మర్చిపోకండి. సేవకొస్తున్నాం అంటే చావుకొస్తున్నాం అన్నటువంటి విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడు గూడా చీకటికి, వెలుగుకు మధ్య వైరమే తప్ప స్నేహం ఉండదు. క్రీస్తుకు బెలియాలతో విరోధము, యుద్ధమే తప్ప సఖ్యత ఉండదు. కనుక సాతాను సింహాసనం ఉన్నటువంటి చోట్ల ఉన్నారు దేవుని బిడ్డలు. ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా మనకు సంభవిస్తాయో తెలీదు. అందుకే బి అలర్ట్, జాగ్రత్తగా ఉండాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే సేవకుని కుటుంబ సభ్యులు అందరూ గూడా అన్ని విధాలుగా సిద్ధపాటులో ఉంటేనే సేవకు పంపించండి. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు 'గ్రాహం స్టెయిన్' గారు వాళ్ళ పిల్లలు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ సహోదరిమణి ఆమె గూడా సేవ చేస్తున్నారు. ఇంకా స్టిల్. అది చాలా అరుదు. ఎంతోమంది దైవజనులను పోగొట్టుకున్న కుటుంబాలు పూర్తిగా ప్రభువుని వదిలేసి వారు మరలా వారి యొక్క పూర్వపు విడిచి వచ్చినటువంటి దానిని అనుసరిస్తూ ఆ విశ్వాసాన్ని, ఆ మతాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. కాబట్టి అన్ని విధాలుగా ప్రిపేర్ అయిపోయిన పరిస్థితుల్లో ఉండగలిగితేనే సేవకులుగా ఇంట్లో భర్తనో లేకపోతే కొడుకునో మీరు పంపించండి, సహోదరుడినో ఎవరినో ఒకరిని. ఇక మూడో విషయం ఏంటంటే ఖచ్చితంగా యేసు ప్రభువుల వారు పరిచర్య నిమిత్తం పంపేటప్పుడు ఎలా పంపేవారు? ఎవరికైనా ఐడియా ఉందా? ఎలా పంపేవారండి? ఎవరు మాట్లాడట్లేదు. లైన్‌లో ఉన్నారా లేదండి? ప్రభువుల వారు ఎలా పంపేవారు? ఇద్దరిద్దరుగా ఆ! పంపించారు. మీ ఇద్దరిద్దరుగానా? ఇద్దరిగా అంటే పంపించారు. జతలు జతలుగా పంపిస్తూ వెరీ గుడ్ అమ్మ. వెంట వెరీ గుడ్ అమ్మా. కరెక్ట్. అంటే ఒంటరిగా పంపడం లేదు ప్రభు గమనించండి. అంటే పరిచర్య నిమిత్తం వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్లి, ఒంటరిగా రావటం అనేటటువంటిది అది సమంజసమైనటువంటి విషయం గాదు. కొందరు అంటే ఆహ్, కన్వీనర్స్‌కు ఇబ్బంది కలగకూడదు. ఎవరైతే పిలిపిస్తున్నారో వాళ్లకు ఎక్స్‌ట్రా బర్డెన్ అవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశ్యంతో కొంతమంది సేవకులు ఎవరిని సహకారులు తీసుకెళ్లరు. అదొకటైతే రెండోదేంటంటే ఈ కాలంలో సేవకులతో కలిసి ట్రావెల్ చేయటం వల్ల రిస్క్ తప్ప, నష్టం తప్ప మనకంటూ పెద్దగా లాభసాధకంగా ఉండేవి లేవు అన్నటువంటి ఆలోచనలో చాలామంది సేవకుడితో కలిసి ట్రావెల్ చేయట్లేదండి. అందుకే శక్యమైనంత వరకు మనం ఎలాంటి పరిస్థితికి వెళ్ళగలగాలి అంటే బైబిల్‌లో ఒక మాటుంది. అది జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు ఆ రకంగా మనం ప్లాన్ చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళటం ఉత్తమమైన పని. ఏమిటది? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి.
తక్కిన అపోస్తలుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను కేపా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? ఎక్కడ తిరిగారండి వాళ్ళు? ఎక్కడ తిరిగారు? అపోస్తలులు ఎక్కడ తిరిగారండి? భార్యను వెంట పెట్టుకుని ఎక్కడ తిరిగారు? వార్త ప్రకటించడానికి పల్లెలు తిరిగారు. భార్యను వెంట పెట్టుకుని పరిచర్లకు తిరిగారు. అన్ని సమయాలు మనమే ఉండవు, మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీరు పాములను తేలను తొక్కటానికి వెళ్తున్నారా అంటున్నాడు. పాములు తేలు ఏం చేస్తాయి? మనల్ని చంపేస్తాయి, మనల్ని విషప్రయోగాలకు గురి చేస్తాయి, ప్రాణాపాయానికి గురి చేస్తాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి జీవిత భాగస్వామి ప్రొటెక్ట్ చేసినంతగా మిగతా వాళ్ళు ఎవరు ప్రొటెక్ట్ చేయలేరండి. అది ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంగీకరిస్తారా దీంతో? అసలు ఒక ప్రాణం ఏదో అనుకుంటారేమో, ఏదో అదే ఆడ బిడ్డ ఏం చేయగలదు అని. కాదు కాదు, పరిస్థితి వచ్చినప్పుడు అండి. మన ఈ మధ్యకాలంలో ఒక విషయం చూసాం. భర్త మీద పులి అటాక్ చేయబోతే భార్య కాపాడిందండి భర్తని. విన్నారా న్యూస్ ఇది? ఎవరన్నా విన్నారా ఈ వార్త? లేదు. భార్య మీద భర్త మీద పులి వచ్చి అటాక్ చేయబోతే భార్య అంటే వచ్చి పులితో ఏం పోరాటం చేయలేదామె. ఇది అదే విషయం. అందరికి డౌట్ వచ్చే విషయం ఏంటంటే, భర్త భౌతికంగా బలవంతుడుగా ఉంటాడు కదా, భార్య స్త్రీ బలహీనంగా ఉంటది కదా, ఆమె ఎట్లా కాపాడింది అనే డౌట్ వస్తుంది. ఆమె భౌతికంగా ఏం తలపడలేదు డైరెక్ట్ గా, కానీ గట్టిగా కేకలేసి అరుపులు అరిచి చేతిలో ఏదన్నా పెద్ద పెద్ద కర్రలు లాంటివి ఉంటే కర్రలు వేసేసి ఇది గందరగోళానికి గురి చేసి దాన్ని కన్ఫ్యూజన్ చేసి చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ వచ్చేటట్టు చేయగలిగింది ఆమె. ఆ రీతిగా అది వదిలిపెట్టేసి పారిపోయింది, వెళ్ళిపోయింది భర్తను వదిలిపెట్టేసి. అంటే అంత చిన్నమైన విషయం కాదు. మొన్న మోషే గారు మహానాయకుడు కదా, మోషే గారిని కాపాడుకునింది ఎవరండి? మోషే గారిని కాపాడుకుంది వాళ్ళ ఆవిడ సిప్పోరా గారు. సిప్పోరమ్మ కాపాడుకుంది. కాబట్టి ఈ చిన్న విషయం కాదు దయచేసి. అందుకే శక్యమైనంత వరకు సేవకు అనుకూలంగా ఉండే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవకుడు సెట్ అయిపోవాలి. అలాగే ఫ్యామిలీలో భార్యను కూడా సిద్ధపరచుకోవాలి. చాలా అవసరం. అన్ని విధాలుగా మెంటల్‌గా ప్రిపేర్ అవుతూ సిద్ధపరచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, అలా సాధ్యమైనంత వరకు వెంట పెట్టుకుపోని పరిస్థితులుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు, భార్యకు సదవగాహన ఉండాలి. సదభిప్రాయం ఉండాలి ఈ సేవ పట్ల. లేదనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడార్ గారి వాళ్ళ సతీమణి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ ఆ సేవ ఏంటో, పరిచర్య ఏంటో, ఆ సవాళ్ళేంటో అన్ని తెలిసిన సోదరుడు కాబట్టి అపార్థం చేసుకోదు జరిగినటువంటి సంఘటన. ఒకవేళ విశ్వాసమందు బలహీనురాలై ఉంటే ఏమని చేసుకోవడానికి అవకాశం ఉండేది? ఎవరిని తప్పుపడడానికి అవకాశం ఉండేది చెప్పండి? తప్పడు. ఏం చేస్తున్నాడు దేవుడు? నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడుతాడన్నాడే. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కాపుదల ఉంటుందన్నాడే. నీ కాళ్ళు పాదము రాయికి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారన్నాడు. మరి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదన్నారు. ఇది మేలా అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే దేవుని ప్రజలను కూడా తప్పడతారు. ఏమని? మీరు ఈ మీటింగ్స్ కి పిలవటాన్ని బట్టే కదా, మీరు సరైనటువంటి రీతిగా ఆయన్ని ఫాలో అప్ చేసుకోకపోవడాన్ని బట్టి కదా, మీ దగ్గరికి రావడాన్ని బట్టి కదా, ఆయన లేదా మా దగ్గర ఉండుంటే ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉండేవాడు కదా. అలా దేవుని ప్రజలను కూడా అపార్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే భర్తతో కలిసి సేవలకు ట్రావెల్ అవ్వాలి సతీమణి. లేదంటే పంపించేటప్పుడే ప్రిపేర్డ్గా ఉండి పంపించాలి. దేనికైనా సిద్ధం అన్నటువంటి. నాయన నీ సేవ కోసం నేను నమ్మి పంపిస్తున్నాను, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో, ఏ రకంగా ఆయన్ను వాడుకుంటావో మరి
నాకైతే తెలియదు కానీ నాయన, దేనికైనా నేను మయపరిచే విధంగానే మమ్మల్ని సిద్ధపరచు అని ప్రేర్ చేయాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం పిల్లలు. కాబట్టి సేవకు పరిచర్యకు వెళ్ళేటప్పుడు శక్యమైనంత వరకు ఎవరినో ఒకరిని వెంటపెట్టి కాలాలు పరిస్థితులు అంటే ఆరోగ్యపరంగా కావచ్చు. దేవుడు కూడా ఎప్పుడో చెప్పాడు ప్రసంగ గ్రంథం 4వ అధ్యాయం మనకు తెలుసు. ఒంటిగాడే ఉండిట కంటే ఇద్దరు ఉండాలి. ఒకటి పడిపోతే ఇంకొకటి లేవనెత్తాడట. సో ఆ టైంలో ఒకవేళ ఇన్ కేస్ అది యాక్సిడెంట్ అనుకుంటే, ఒకవేళ ఇద్దరు పోయితున్న పరిస్థితిలో ఉంటే ఒకరన్నా అంటే మిగలడానికి ప్రాణంతో ఉండటానికి అవకాశం ఉండేది. త్వరగా ఎవరికొకరికి మనం కాల్ ఫార్వర్డ్ చేసేసి ఆ సహకారం తీసుకొని ప్రాణం కాపాడుకోవడానికి అవకాశం ఉండేది. సో చాలా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మర్చిపోకుండా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సేవకులుగా కలిగినటువంటి కుటుంబాలు కలిగినటువంటి వాళ్ళు సేవకు పంపించేటప్పుడు ఎట్లా ఒంటరిగా పంపించేటప్పుడు ఒక ప్రిపరేషన్తో, ఒక కమిట్మెంట్తో, లేదా ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఆ ఒక సిద్ధపాటుతో వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ఇప్పుడు సేవ పట్ల ఇలా జరుగుతున్నాయని సేవను చుట్టేసుకోవటం కాదు మనం చేయాల్సింది. యాక్సిడెంట్ జరుగుతున్నాయని రోడ్డు ప్రయాణాలు మనం ఏం మానుకోంగా చెప్పండి. సిలిండర్ పేలిపోతుంది, ఎక్కడో పేలిపోతుందని విన్నాం. అలాగని సిలిండర్ వాడట్లేదు మనం. ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు ఏం మానట్లా. సేవల సువార్తలు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మొత్తం చుట్టేద్దాం, లోకంలో కలిసిపోదాం అన్నటువంటి ఆలోచన చేయటం పిరికి చర్య. నెక్స్ట్ భవిష్యత్తులో మనం మరింత జాగ్రత్తగా ఎలా ముందుకు సాగాలి సేవలు అన్నటువంటిది మనకు నేర్పించటానికి ఇలాంటివి దేవుడు మన వద్దకు తీసుకొస్తుంటాడు అన్నటువంటి విషయం కూడా పాజిటివ్గా ఆలోచన చేయాలి. ఓకే ప్రియులారా, దయచేసి గమనించండి. సహోదరుడి యొక్క కుటుంబ ఆదరణ కొరకు కూడా తప్పనిసరిగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అండి. రేపటి దినాన్న మన కుటుంబాల్లో, మన సేవలో, పరిచర్యల్లో ఎన్నో జరగటానికి అవకాశం ఉంది. శత్రువు బలంగా పనిచేస్తూ ఉంటాడు. వాడికి వేరే పని లేదు, మన మీదే పని. కాబట్టి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు వాడికి మించినటువంటి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, బలవంతుడు రాయబడింది. కాబట్టి దేవుడి సెలవు లేకుండా మన తల వెంట్రుకు కూడా రాలదు. అయితే అలాగని మన ప్రిపరేషన్లో, మన సిద్ధపాటులో మనం ఉండకుండా సేవకు వెళ్ళటం అది అజ్ఞానం అవుతుంది. అలాంటి పరిస్థితికి వద్దు, వెళ్ళకూడదు మనం. ఓకే, దేవుడు చూసుకుంటాడు అని గాల్లో దీపం పెట్టకూడదు అంటారు. విన్నారు ఈ మాట? గాల్లే దీపం పెట్టి దేవుడా అనకూడదు అట. ఎందుకు అంటే కూడా ఉండాలి. గాల్లో దీపం పెడితే ఖచ్చితంగా అది ఆరిపోతుంది. ఎందుకంటే గాలికి ఉన్న సహజ లక్షణం, దీపానికి ఉన్న సహజ లక్షణం అది. కాబట్టి మానవ ప్రయత్నం, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మానవ ప్రయత్నము ప్రార్థన. మానవ ప్రయత్నం అంటే మన శక్తి మీద మనం ఆధారపడటం, ప్రార్థన అంటే దేవుడి శక్తి మీద ఆధారపడటం. ఇవి రెండు కూడా ఏమైనా మనం గమనించండి. మనకు అసలు శక్తినిచ్చింది ఎవరు? అసలు ఈ తెలివితేటలు ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ తెలివితేటలు? మనకు తెలియాలి. ఇప్పుడు ఈ తెలివితేటలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనకేమో స్వతగా తెచ్చుకునేట్టు కాదు కదండి. ఇది ఆయన ఇచ్చాడు కదా. భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధినిచ్చింది ఆయన. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చింది ఆయన. పాముల వల్ల వివేకులుగా ఉండండి అని సెలవిచ్చిందే ఆయన. కాబట్టి ఆ వివేకం చాలా అవసరం పిల్లరా. ఏమండి? కాబట్టి చుట్టూ మనకి దేవుని పిల్లలకి ప్రమాదాలు ఎప్పుడు కూడా పొంచి ఉంటాయి. ఎందుకంటే లోకం నుండి వేరైన వాళ్ళం. లోకంలో కలిసిపోయి ఉంటే ఎవరు ఏమి మనల్ని టార్గెట్ చేయరండి. ఎప్పుడైతే ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నాం అనుకోండి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మనకు ఫేవర్గా ఉంటారు. పార్టీ నుంచి పక్కొస్తే, బయటకు వస్తే ఏం చేస్తారండి? పార్టీలో ఉన్న వాళ్ళందరూ విరోధులు అవుతారు. అవునా కాదా? కాబట్టి మనం ఒకప్పుడు సాతాను పార్టీలో ఉన్నాం కదా, అక్కడి నుంచి బయటకు వస్తే మరి వాడితో సహా అందరికీ టార్గెట్ అవుతాం మనం. అది తెలుసుకోవాలి, మనం తెలిసి ఉండాలి, స్పృహ కలిగి ఉండాలి. ఎక్కడో ఎవరికో జరిగిందిలే, మనకెందుకు? మనం ఆయనలాగా ఏమైనా
ఈ అపాలజెటిక్స్ మీద వేరే మతాల మీద ఏమన్నా మాట్లాడుతున్నాం అంటే మన ఉద్దేశం ఏంటనుకుంటున్నాము అంటే ఓహో మనం ఇలాగా స్మూత్ గోయింగ్ గా పోతే ఎవరు శత్రువులు ఉండరు అని అనుకుంటామేమో. శత్రువు ఎట్లా బతికినా కూడా ఎంతవరకు ఎందుకు యేసు ప్రభుల వారు వేరే మతం జోలికి వెళ్ళాడేమన్నా చెప్పండి. ఇతర మతాల జోలికి వెళ్ళగడం జరిగిందో చెప్పండి. జరగకపోయినా అస్సలు అంతే కదమ్మా. అసలు ఆ వాసన లేదు కదా. ఎంత సౌమ్యుడిగా బతికాడు ప్రభు, ఎంత దీనుడిగా బతికాడు, ఎంత సాత్వికుడిగా బతికాడు ఆయన. తిరుగుబాటు అనేది జయించలేదే. వాళ్లకు ఆ శకెలు వసూలు చేసేవాడికి అరశకెలు వసూలు చేసేవాడిని అపోజ్ చేసిన వాడు కాదు. మౌనంగా ఉన్నటువంటి వాడు, మౌనంగా ఉండజేసినటువంటి వాడు తన చుట్టూ ఉన్నటువంటి అట్లాంటి ఆయన మీద ఎంత కపటోపాయములను పన్ని మొత్తం లోకమంతా ఏకమై ప్రాణాలు తీయించిన పరిస్థితి చూడలేదు మనం. కనుక అది మన భ్రమ. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయనలాగా మనకు ఏమి ఇటువంటి వార్తలకు వేటికి వెళ్ళట్లేదు కదా అని అనుకోవడానికి. నో 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 ఖచ్చితంగా లోకము వల్ల మనకు శ్రమలు తప్పవు. లోకములో ఉండిన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సేవా విధానాలు 2 రకాలు మర్చిపోకండి. సేవా విధానాలు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఇంతకుముందు నేను చెప్పాను అనుకుంటాను, గుర్తుందా ఎవరికైనా? సేవా విధానాలు 2 రకాలుగా ఉంటాయి, పరిచర్య విధానాలు 2 రకాలుగా ఉంటాయని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే గుర్తుందని చెప్పండి. మాట్లాడతాలి. వాళ్ళు పాటించి చెప్పడము, లేకుండా వాళ్ళు పాటించకుండా మామూలుగా ఇతరులకు మాత్రమే చెప్పడం. అది కాదు నాన్న. ఇంకా అంటే సేవా విధానాల విషయం మాట్లాడుతూ నేను చెప్పాను. అంటే ఇది తెలియకపోయింది అనుకోండి, మనం అపార్థం చేసుకుంటాం. ఈ 2 విధానాలు ఎలాంటివంటే మోషే గారు లేదా యేసుక్రీస్తు సేవా విధానం ఒకటి, రెండవది ఏలియా గారు లేదా బాప్తిస్మిచ్చు యోహాను గారి సేవా విధానం. వినలేదా ఇంతకుముందు మీరు ఎప్పుడు? విన్నారు కానీ మర్చిపోయారు. అది అంటే మోషే గారు లేదా యేసు ప్రభుల వారి సేవా విధానం ఎలా ఉంటుందంటే అందులో ఒక సౌమ్యత ఉంటుంది, ఒక సాత్వికత ఉంటుంది, ఒక సాధుగుణం మృదుత్వం ఉంటుంది. అదే మోషే గారి విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట మనకు తెలుసు కదా, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడు అని అంటాడు. అలాగే యేసు ప్రభుల వారే స్వయంగా తన గురించి చెప్పేటప్పుడు నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అని చెప్తాడు. వాళ్ళ యొక్క అప్రోచ్ అంతా కూడా ఒక సాత్వికమైనటువంటి విధానం. ఇప్పుడు జనాలు వల్ల అల్లరి జరిగింది, జనాలు అలజడికి గురి చేస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం దేవుడి మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి, డైరెక్ట్ గా జనాలతో బాహాబాహి అయినటువంటి పరిస్థితి మనం చూడం. వాళ్ళు నీళ్ళు కావాలి, వాళ్ళు మాంసం కావాలని అడిగితే వీళ్ళు వచ్చి దేవుణ్ణి అడుగుతారు, వాళ్ళతో ఏం మాట్లాడరు. ఇక అది వీళ్ళ పంధ. మోషే గారి పంధ, యేసు ప్రభుల వారి పంధ. సేవకుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఒక రకం ఉంటుంది, ఒక బృందం ఉంటుంది, ఒక రకం. రెండవ రకం ఏంటంటే ఏలియా గారి రకం లేదా బాప్తిస్మిచ్చు యోహాను గారి రకం. ఏలియా గారు ఏం చేశారంటే డైరెక్ట్ అటాక్ చేశారు. ఎవరిని? ఆహాబు రాజుని. ఆహాబు రాజు తన యొక్క భార్య యెజెబెలు ఎంత కర్కోటకులు, ఎంత దుర్మార్గులు మనకు తెలుసు కదా. అటువంటి ఆ దుర్మార్గుల తెగ మీదికి తెగ నరికే విధంగా తెగబడ్డాడు. 400 మంది భయప్రవక్తలను తెగ నరికించేశాడు. రోషగాడే ఉన్నాడు. అసలు ఇట్లాంటివన్నీ టాలరేట్ చేసేటువంటి పరిస్థితులు, ప్రత్యక్ష కార్యాచరణకు దిగిపోవడం అన్నమాట. ఈవెన్ బాప్తిస్మిచ్చు యోహాను గారు కూడా దేశాన్ని ఏలేటటువంటి రాజు స్థానంలో ఉన్నటువంటి హేరోదు తప్పు చేసినప్పుడు, అరే హేరోదుని రాజునే మనం ప్రశ్నిస్తే మన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది కదా, మనం పనిష్మెంట్ జరుగుతుంది కదా, మనల్ని చంపించినైనా చంపిస్తాడు కదా అని ఆ విషయాలు ఏవి ఆలోచన చేయలేదు ఆయన.
ఈవెన్ తన దగ్గరికి బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏమని అడిగారండి? ఏమనన్నాడు వాళ్ళని? సంతానమా రాబో ఉగ్రత మీరు తప్పించుకోవటానికి మీకు బుద్ధి చేర్పినటువంటి వాడు ఎవరు? మీరు సర్ప సంతానము అని చెప్పేసి. ఏమనుకుంటున్నారు మీరు? అబ్రహాం మాకు తండ్రి అని మీరు అనుకుంటున్నారా? అని ఇవన్నీ మాట్లాడుతూ చాలా కటువుగా డీల్ చేసినటువంటి పరిస్థితి. అంటే తప్పు చేసినటువంటి ప్రజలను ప్లస్ రాజులను ఎవరిని కూడా టాలరేట్ చేయకుండా ఉండేటువంటి విధానం. మనకి ఏమనిపిస్తుందంటే ఈ రెండవ విధానం దేవుడు ఏర్పరచుకున్న విధానం కాదేమో అనిపిస్తుంది. అంటే ఎక్కడైతే పొరపాటు ఉంటుందో, ఎక్కడైతే అన్యాయం ఉంటుందో, ఎక్కడైతే దుర్మార్గం ఉంటుందో దాన్ని ఎదిరించటం అనేటువంటిది దేవుడు కోరుకున్న పద్ధతి కాదేమో అని అనుకుంటాం మనం. కాదు. అలాంటి వాళ్ళు కూడా ఉండాలి. ఈ 2 రకాలైనటువంటి పరిచర్యలు సమాజంలో జరగాలి, జరుగుతూనే ఉండాలి. ఎందుకనంటే ఒక సాత్వికుడు చేయలేనటువంటి పని మరొక రోషము కలిగిన వాడు చేయగలడు. ఒక రోషం గలవాడు చేయలేని పని సాత్వికుడు వల్ల జరుగుతుంది. ప్రపంచంలో మాటలతో వినేవాళ్ళు ఉంటారు, చేతలతో వినేవాళ్ళు ఉంటారు. సాత్వికంగా చెప్తే వినేవాళ్ళు ఉంటారు, గట్టిగా చెబితే వినేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ 2 రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు లోకంలో ఉండనే ఉంటారు. నా దగ్గరికి కొన్ని కంప్లైంట్స్ అదే స్కూల్లో పిల్లలు పేరెంట్స్ వచ్చి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఏమనంటే, సార్ మా వాడికి కొడితే వినడు సార్, కొడితే అస్సలు వినడు సార్, అస్సలు పూర్తిగా రాటు తేలిపోతారు వాళ్ళు, ఇంకా వ్యతిరేకమైపోతారు అనేటువంటి మాట చెప్తారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి సార్. నువ్వు బాగా చదవగలవురా, నువ్వు బాగా చదవగలవు తల్లి, నువ్వు మంచి తెలివితేటలు ఉన్నాయి నీకు అని వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే సార్ వాళ్ళు ఎక్కడ దాకైనా పోతారు. కొడితే మాత్రం మాట్లాడేస్తారు అని కొందరు పేరెంట్స్. మరికొందరు ఏం చెప్తారంటే, సార్ వీళ్ళకి మాటలు చెబితే కుదరదు సార్, మాటకు ముందు దెబ్బ పడాలి, దెబ్బ పడితే తప్ప వినే రకం కాదు సార్ మావాడు, మా పాప, కాబట్టి మీ ఇష్టం సార్, మీరు ఏమైనా కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి, మా పిల్లకి మా పిల్లోడికి చదువు రాలంట. ఈ 2 రకాలైన బ్యాచ్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు సమాజంలో నుంచి కదా పాఠశాలలోకి పిల్లలు తీసుకొచ్చింది. సమాజంలో 2 రకాల వాళ్ళు ఉంటారు, 2 రకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి 2 రకాల వ్యక్తులను ఎవరిని దేవుడు పోగొట్టుకోవాలనుకోడు కదా. కాబట్టి అలా ఎదురాడాల్సినటువంటి వ్యక్తులు ఉండాలి, ప్లస్ సాత్వికంతో ప్రేమతో దారిలోకి తెచ్చుకోగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. ఈ 2 రకాల వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం ఒకవేళ మనకు సాత్వికంగా పనిచేసేటటువంటి విధానమే నచ్చింది అనుకుందాం, కాసేపు ఆలోచన చేయండి. మనకేమనిపిస్తుంది? బేసికల్లీ అవతల విధానం తప్పు అనిపిస్తే లేదు చెప్పండి. మనం ఇట్లుండాలనుకునేది. మనకు సాత్వికంగా ఉండేటటువంటి విధానం ఇష్టమైనప్పుడు అరే వాళ్ళు కూడా అట్లాగే ఉండాలనుకుంటాం. అది పొరపాటు. అలాగే ఒక రెబల్ గా ఉండేటటువంటి వ్యక్తి సాత్వికంగా పనిచేస్తున్న వ్యక్తిని అపార్థం చేసుకుంటారు. ఎంతవరకు ఎందుకు? మమ్మల్ని చాలా మంది అన్నటువంటి విధానం ఏంటంటే, వీళ్ళు పిరికోళ్ళండి, పిరికోళ్ళు, భయస్థులు. ఎందుకంటే గట్టిగా ఎవరి గురించి అయినా ఏదన్నా జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడితే ఎక్కడ వాళ్ళ మీదకి దాడి చేయటానికి వస్తారో, ప్రాణాపాయం కలగజేస్తారో అన్నటువంటి ప్రాణభీతితో, ప్రాణం మీద ఆశతో ఏం చేస్తారంటే ఎవరి జోలికి వెళ్ళరండి వాళ్ళు. వాళ్ళ స్వార్థం వాళ్ళది. వాళ్ళు మాట్లాడితే పాము చావదు, కర్ర విరగదు, అట్లగా చేస్తారు వాళ్ళు అని కొందరు గురించి ఆ రెబల్ గా పోయేటటువంటి వాళ్ళు కూడా మాట్లాడడం, అపార్థం చేసుకోవటం జరిగింది. అది తప్పే. ఎందుకంటే ఈ 2 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి, ఇప్పుడు మోషే గారిని ఏ దేవుడు పంపించాడు, అదే దేవుడు ఎవరిని పంపించాడు? ఏలియా గారిని. యేసుప్రభుల వారిని ఏ దేవుడు పంపించాడో అదే దేవుడు ఎవరిని పంపించాడు?
బాప్తీసం యోహాను గారిని పంపించేశాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ లో ఆ తప్పుడు ఆలోచనలు, వేరే విధంగా ఆలోచించే ఆలోచనలు మానుకోవాలి. 2 రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే అయితే అపోజ్ చేయాల్సింది మనం అంటే రెబల్ గా వ్యవహరించాల్సింది ఎవరి పట్ల అనేది మనకు తెలుసుకుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎవరి పట్ల అనంటే ఇప్పుడు ఏలియా గారు ఆయన సమర శంఖాన్ని పూరించారు. ఎవరి మీద? ఎవరి మీద? బయలు ప్రవక్తల మీద. అంటే ఆ బయలు ప్రవక్తలు ఎవరి దగ్గర ఉన్నారమ్మా? ఎవరి దగ్గర ఉన్నారు? సొంత వాళ్ళ దగ్గర ఉన్నారా? ఇతరుల దగ్గర ఉన్నారా? వేరే వాళ్ళ దగ్గర ఉన్నారా? వేరే వాళ్ళ దగ్గర సో రాజు దగ్గర ఉన్నారు. సంతాల దగ్గరే ఉన్నారు. రాజు రాజు దగ్గర. ఇశ్రాయేలీయుడు కదమ్మా. సొంత సొంత ప్రజలలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని ఆయన ఖండించాడు. నోట్ దిస్ పాయింట్ గా దయచేసి గమనించండి. అయితే ఏలియా గారి దగ్గర నుంచి బాప్తీసు ఇచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి ఏమైంది? ఇప్పుడు దేశాన్ని వెళ్ళి చక్రవర్తి ఇశ్రాయేలుడు కాదు అతను కదా, ఆయన ఇశ్రాయేలుడు కాదు. ఇశ్రాయేలుడు కాకపోయినా ఆయన పొరపాటు చేయటాన్ని బట్టి ఆయన ఖండించడం అనేది జరిగింది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ మనలో కూడా కొంతమంది అనుకోని ఉండొచ్చు, కొంతమంది చెప్పగా వినుండొచ్చు. ఏమని? తన పనేది తాను చేసుకొని పోకుండా ఈ హేరోదు రాజు ఎవరు నుంచుకుంటే ఆయనకి ఎందుకండి? అనవసరమైన విషయాలు తలదూచుకున్నాడు, తలబొగొట్టుకున్నాడు అనే ఆలోచనలు ఎవరన్నా చెప్పగా ఎవరన్నా విన్నారా? లేకపోతే మీరెవరన్నా ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారా? నేను ఇంతకుముందు అడిగాను మీకు ఈ విషయమే. బాప్తీసు యోహాను గారి మరణం సందర్భంలో ఈ విషయాన్ని కూడా మీకు రైస్ చేయటం జరిగింది. కొంతమంది అనగా విన్నాంనా, వాళ్ళు అన్నప్పుడు మాకు ఆలోచన వచ్చిందన్న. అలాగే అనిపించింది కదమ్మా మనకు కూడా. ఎందుకంటే కొంచెం మనం ఇప్పుడు ఒక సేవకుడి విషయంలో మనం అందరం సర్వసాధారణంగా చేసే పెద్ద అంటే సాధారణంగా చేసే మిస్టేక్, తెలియకుండానే చేసే మిస్టేక్ ఏంటంటే దైవజనుడు చెప్పాడంటే ఖచ్చితంగా నిజమే ఉంటుందిలే అనేటటువంటి సాఫ్ట్ కార్నర్ మనకు ఉంటుంది. అంటే అలాగనే ఉండకూడదని కాదు నేను చెప్పేది. అన్ని దాని విషయాలు ఉండకూడదు, అది మర్చిపోకండి. అన్ని విషయాలు గుడ్డిగా ఫాలో అవ్వటం అనేది ఎప్పుడు మంచిది కాదు. ఎవరిని ఫాలో అవ్వటం మంచిది కాదు, అది మంచిది గుర్తుపెట్టుకో. ఎవరినే కానీ గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. అలాగని ఎవరినే కానీ నమ్మకుండా దగ్గర చేసుకోకుండా ఉండే పరిస్థితి కూడా దుర్మార్గం. ఇప్పుడు కొన్ని ఏదన్నా డెలికేట్ విషయాలు ఉన్నాయి, వాటిని చాలా జాగ్రత్తగా డీల్ చేయగలగాలి. సో బాప్తీసు యోహాను గారు విధానం ఎక్కడే కానీ తప్పని యేసుప్రభు చెప్పలేదు, దేవుడు చెప్పలేదు. గమనించండి, దేవుడే చెప్పినప్పుడు, యేసుప్రభువే చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడడానికి? ఆలోచన చేయండి. తప్పు అయితే దేవుడు చెప్పడా? గలమెత్తన చెప్పండి. యేసుప్రభు చెప్పడండి. నా విషయమే అభ్యంతరపడ్డాడు బాప్తీసు యోహాను అని చెప్పాడు తప్ప యేసుప్రభుల వారు. నన్ను నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు, నేను మెస్సియాని నమ్మలేదు, మెస్సియానని నమ్మడం లేదు అన్నటువంటి విధానంలో బాప్తీసు యోహాను గారిని తప్పుపట్టాడు తప్ప యేసుప్రభుల వారు. ఆయనకి ఎందుకయ్యా రాజ్యోలకి, ఏ రోజు రాజ్యోలకి ఎందుకు వెళ్ళాలి? లేదంటే వాళ్ళ ఆయన ఎవరిని పెట్టుకుంటే మనకెందుకు? ఈ విషయాలు యేసుప్రభు కూడా చెప్పలేదే. అంటే వాళ్ళకి తెలియని సంగతులుగా మనం చూస్తే, కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రాజ్యాలని వెళ్ళేటువంటి రాజులు తప్పు చేస్తున్నప్పుడు నోరు మూసుకొని ఉండిపోవాల్సిందే అన్నటువంటి ఆలోచన తప్పు. దాన్ని ఖండించటానికి కూడా ఆ తరహా వ్యక్తులను దేవుడు లేవనెత్తుకుంటాడు. ఇది మనం మరవకూడదు. ఆ పద్ధతిలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, యేసుప్రభు పద్ధతిలో సొంత ఇక్కడ సాత్వికులు అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సొంత వాళ్ళలో రిపేర్ చేసేవాళ్ళు. మరి రెబల్ గా ఉండేటువంటి సేవకులు ఎవరు అంటే బయట వాళ్ళను రిపేర్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా కావాల్సిందే. ఇప్పుడు వంట పాత్ర ఉందండి, ఈ వంట పాత్ర ఎక్కడెక్కడ శుభ్రపరచబడాలి? మనం లోపల బయట 2 చోట్ల శుభ్రపరచబడాలి కదా. కాబట్టి ఈ శుభ్రపరచబడటం చాలా ముఖ్యమైనది. కాకపోతే ఎక్కువ శుభ్రం ఎక్కడ అవసరం? లోపల అవసరం, ఎక్కువ లోపల అవసరం. అప్పుడే మీరు చూడండి, వంట పాత్రలు లోపల
శుభ్రంగా ఎక్కువగా మనం కాన్సన్ట్రేటెడ్ గా కడుగుతామా, బయట బాగా కడుగుతాం చెప్పండి? లోపల కడుగుతాం. బయటది సాధ్యమైనంత వరకు కొన్ని రకాలైనటువంటి వంట పాత్రలు మనం చూస్తూ ఉంటాం, బాగా మసిపెట్టిపోయి ఉంటాయి కదా, బాగా మసిపెట్టిపోయి ఉంటాయి. లోపల మాత్రం బాగుంటుంది చక్కగా. అంటే ఎక్కువ బాగు చేయాల్సింది, బాగుపడాల్సింది లోపల భాగం గనక ఇక్కడ ఈ సాత్వికులు ఎక్కువ మంది అవసరమై ఉంటారు. ఆ రెబల్ గా చేస్తున్నటువంటి సేవ చేసే వాళ్ళు కూడా అవసరం, కాకపోతే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అయితే మనం ఈ సాత్వికులుగా ఉన్నటువంటి ఉండి సేవ చేస్తున్నటువంటి వాళ్ళని తప్పుపట్టకూడదు, అది నేను చెప్పేది. ఇప్పుడు చాలా మంది ప్రవీణ్ పగడాల గారి విషయంలో హిందూ సోదరులే నిన్ననే ఒక గూగుల్ మీట్, జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా అది విన్నప్పుడు చాలా బాధ కలిగింది. ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, యెహోవా దేవుడు ఆజ్ఞాపించనేటటువంటి పనికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. దేవుడు చెప్పలేదు ఇతరుల దేవుళ్ళకి వెళ్ళమని గాని, ఇతరుల విశ్వాసాల జోలికి వెళ్ళమని గాని చెప్పలేదు. దేవుడి మాటే, వాళ్ళు నమ్మిన యెహోవా దేవుడి మాటే వాళ్ళు నమ్మకుండా ఇష్టం వచ్చినట్టు పోయారు. కాబట్టి యెహోవా దేవుడికి కోపం వచ్చి చంపేశాడు అని మాట్లాడుతున్నారండి. మనకు కూడా కొంతమందికి వేరే విధంగా అనిపిస్తుంది. ప్రవీణ్ పగడాల గారు లాంటోళ్ళు, లేకపోతే ఇప్పుడు దేశ నాయకులకు వాళ్ళ రాజకీయ నాయకులను తప్పుపట్టినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు ఏం అవసరం అండి, అవసరమా అలాగా మాట్లాడటం చేయటం అన్నటువంటి ఆలోచన ఉంటది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం అలా ఆలోచన చేయటం తప్పు. వాళ్ళు కూడా సాత్వికులను తప్పు పెడతారు. సాత్వికంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళు తప్పు పెడతారు. సమాజానికి, లోకానికి 2 రకాలైనటువంటి వ్యక్తులు ఆవశ్యకత ఉన్నది. కాబట్టి మోస్ట్లీ ఒకటి మాత్రం మనం అలవర్చుకోవాలండి. ఎవరినే గాని వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలాగే అని ఫిక్స్ చేసుకోకూడదు. వీళ్ళు ఖచ్చితంగా స్వర్గానికే, ఖచ్చితంగా పరలోకానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతారని టిక్కేసుకోవటం, లేదా వీళ్ళు ఖచ్చితంగా నరకానికి అని మనం ఫిక్స్ అయిపోవటం, ఇవి 2 తప్పే. వాళ్ళ వరకు ఎందుకు సంగతి, మనం ఏమైపోతామన్న గ్యారంటీ ఎవరికి ఉంది? ఎలాంటోళ్ళు ఎలా మారిన సందర్భాలు, పరిస్థితులు మనం చూడలేదండి. అసలు ఆయన అట్లా అవుతాడని, అలా ఉంటాడని మేము అస్సలు ఊహించలేదండి. మీకు తెలుసు రాజరత్నం ఐజాక్ గారు కడపలో, ఎవరికైనా ఐడియా ఉన్నారండి? తెలుసున్నా. రాజరత్నం ఐజాక్ గారు విషయం, కొడుకు, కోడలు, 3 పిల్లలు, 5 మందిని చంపేసి తన ఇన్స్టిట్యూషన్ ఆవరణంలోనే పాతేసినటువంటి వాడు. ఎవరు అనుకున్నారు రాజరత్నం ఐజాక్ గారు ఇలా చేస్తారని? కబీర్ పురస్కారం అంటే మతాల మధ్య శాంతి సామరస్యాన్ని నెలకొల్పాడన్న ఉద్దేశంతో రాష్ట్రపతి చేతుల మీదుగా కబీర్ పురస్కారం పొందిన వ్యక్తి, అలాగే పెద్ద మనిషిగా రాజకీయ నాయకులతో, పెద్ద ఆఫీసర్లతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, క్రైస్తవుడు, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, జిల్లా శాంతి సంఘం అధ్యక్షుడు. ఎవరు ఊహించారు అట్లా అవుతుందని, అట్లా చేస్తారని? ఆయన అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. న్యూస్ ఛానల్లో కూడా పేరుకే పెద్ద మనిషి అనేటువంటి పేర్లు వచ్చి రావటం. సో ఇలా ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కడైపోతారో, వాళ్ళేమైపోతారో, వీళ్ళేమైపోతారో అన్నటువంటి ఆలోచనలు మనం సాధ్యమైనంత వరకు మాని, మనం ఏమైపోతాం, మన పరిస్థితి ఎట్లా ఉంటుంది భవిష్యత్తులో, అసలు మనం కన్సిస్టెన్సీ, స్థిరమైనటువంటి విశ్వాసులుగా ఉండగలం లేదు. ఎందుకంటే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అటు తిరిగి విశ్వాసం ఊగిసలాట్లకు వెళ్ళిపోతున్న సందర్భాలు ఎన్ని లేవు చెప్పండి. ప్రశ్నార్థకంలోకి వెళ్ళిపోతాం, సందిగ్ధంలోకి వెళ్ళిపోతాం. ఏంటి. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి మార్పులైనా సమాజంలో జరగచ్చు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎవరు ఊహించుంటారు ఇలా జరుగుతుందని? ఏమండి, ఎవరు ఊహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆయనతో సహా ఊహించున్నాడు. అంటే ఎలాంటి స్థితులకైనా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక మరణం సంభవించిందనంటే వెంటనే మనం బేరేజ్కి వెళ్ళిపోతాం. ఏమైనా వెళ్ళిపోతాం చెప్పండి?
ఒక క్యాల్కులేషన్స్ కి లెక్కల్లోకి వెళ్ళిపోతాం. ఏ లెక్కలు? ఎక్కడ పోయి ఉంటాడు, ఎక్కడ పోయి ఉంటుంది, బేసిక్ గా ఆలోచన చేస్తుంటాం. మర్చిపోకండి, దేవుడి కొలత, దేవుడి తలంపు ఏ విధంగా ఉంటుందో ఎవరు ఊహించలేరండి. అది మర్చిపోకండి, అది మర్చిపోకండి. కాబట్టి ఆయనకు ఏ విధంగా ఉంటుందో అనేటటువంటిది మనం ఆ పక్క ఆ మనిషి జీవితంలో మనం మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు స్వతహాగా పశ్చాత్తాపడి ఉండొచ్చేమో, దుర్మార్గంగా మనకు అనిపించేవాళ్ళు. ఎవరికి తెలుసు? మంచిగా ఉన్నటువంటి వాళ్ళు లోపల దేవుడి దోషాలు చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు. మనకు తెలుసా? మనుషుని సంగతి మన మనసాత్మకి కానీ మనుషులు ఎవరికి తెలియదండి. కాబట్టి ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారు, అది మర్చిపోకండి. అందరికీ తెలిసిన మనిషి, దేవుడికి మాత్రమే, తనకు మాత్రమే తెలిసిన మనిషి, రెండు రకాల మనుషులు ఉంటారు. అంటే వెంటనే మనం ఇదేదో తీర్పుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఎవరు వెళ్ళకండి. అందుకే దేవుడు అంటాడు, పరుని సేవకుడికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అని. అంటే ఆ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని ఆలోచన చేయటం కంటే మనం ఎక్కడికి వెళ్తాం? కన్ను మూస్తే ఏదో ఈరోజే పిలుపు వచ్చింది దేవుడి నుంచి, వెళ్ళిపోతాం. మనకేంది, మన పరిస్థితి ఎవరు, మనకి ఇంట్లో బాధ్యత కలిగినట్టు మన మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారా, లేదా మన అప్పులు తీర్చుకున్నాం, లేదా మనకు ఇంకా మన కోరికలు మిగులున్నా, లేదా మనకు వయసు తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఇవన్నీ ఏం ఉండవు. పిలుపు వస్తే వెళ్ళిపోవాల్సిందే. మరి అటువంటి పరిస్థితుల మధ్య మరి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే మన పరిస్థితిని దేవుడు తూచినప్పుడు ఏమైపోతాం, ఎట్లా ఉంటాం? ఇది చాలా ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సింది పిల్లలు. కాబట్టి ఒకవైపు మరణం సంభవిస్తే మతోన్మాదులు లాంటి వాళ్ళు పండగ చేసుకున్నారు, సంబరం చేసుకున్నారు. ఏం చేస్తున్నాడయ్యా, ఏదో మా దేవుడు కాపాడుతాడు, అది ఇది, మీ పరిస్థితులు, మీ స్థితిని, గతిని అన్నిటినీ మార్చేస్తాడన్నారే, ఆయన నమ్మి సేవ చేస్తున్న వాడికి దిక్కు లేకుండా పోతున్నాడా, ఎక్కడ నిద్రపోతున్నాడా మీ దేవుడు అనేటువంటి రీతిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళలాగా మనం అనుకుంటే కలగా? కొనుక్కోడు నిద్రపోడు అన్నటువంటి దేవుడు, అనేక రీతులుగా కాపాడుకుంటాడన్న దేవుడు వదిలేస్తాడు, వదిలేసే సందర్భాలు కూడా వస్తాయి. ఇప్పుడు యేసుప్రభుని కాపాడుకున్నాడు ఎన్నో సందర్భాల్లో. ఆ కాపాడుకున్న దేవుడే మరి సిలువకు అప్పగించలేదు. మరి ప్లస్ పౌలు గారిని కాపాడుకున్నాడు, కానీ రాళ్ళ దెబ్బలకు నేల కొరిగేటటువంటి రీతిగా స్టెఫెన్ అప్పగించలేదు దేవుడు. అంటే మనకు ఎప్పుడు కూడా పౌలు గారు లాంటి సందర్భాలే, పరిస్థితులే వస్తాయి అని అనుకోవటం పొరపాటు. అలాగని ఎప్పుడు మనం ఎవరో ఒకరి చేతులు స్టెఫెన్ గారు లాగా చచ్చిపోతామని ఆలోచన చేయటం పొరపాటు. ఇవి దేవుడి యొక్క క్యాలిక్యులేషన్స్ ఎవరికి అందవు. దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గంభీరములు, అది శోధింపనెంతో అసఖ్యములు అని రాయబడింది. అంటే ఆయన ప్లాన్ ఎలా ఉంటుందో, ఆయన నడిపింపు ఎలా ఉంటుందో, ఆయన తీసుకుని వెళ్ళే విధానం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ మనం మాత్రం ఏ సమయానికైనా మనలో ఎటువంటి కల్మషం అనేది లేకుండా, ఎటువంటి దోషం అనేది లేకుండా, దేవుడు తూచినప్పుడు మన నిర్దోషిగా కనబడగలిగేటువంటి విధంగా మనకిచ్చినటువంటి బాధ్యత ఏదో దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళటం అనేది ఉత్తమమైన పని. కుటుంబంలో ఏ పాత్రలో మనం పోషిస్తున్నాం, దాన్ని ఎలా పోషించమని దేవుడు చెప్పాడు, ఆ పాత్ర పోషిస్తే చాలు. సంఘంలో ఏ పాత్ర మనకి ఇవ్వబడింది, ఆ పాత్ర మనం పోషించగలిగితే చాలు. సమాజంలో ఏ ఆదర్శాన్ని దేవుడు కలిగి ఉండమన్నాడు, ఆ ఆదర్శంలో ఉండగలిగితే చాలు. ఆ తదుపరి దేవుడి చిత్తం, అది మనం మర్చిపోకూడదు. కనుక ప్రియులారా, లాస్ట్ నెక్ ఆఫ్ ది మూమెంట్ లో ఇస్కరియోతు యూదా ఇలా మారతాడు అన్నటువంటి విషయం ఎవరు తెలుసండి? అప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా. అసలు పౌలు గారు మారతారని ఎవరు అనుకునేవాళ్ళు? నేను ఫస్ట్ టైం బైబిల్ అపోస్తల గారు చదివేటప్పుడు, ఇంత దుర్మార్గుడిని దేవుడు ఎట్లా అలో చేశాడు నాయన, ఇంత కర్కోట కూడా ఉన్నాడే, అందరినీ బెదిరించటము, హత్య చేయటం, ప్రాణాధారంగా పెట్టుకున్నాడు అన్నటువంటి విషయం 9వ అధ్యాయం ప్రారంభం వరకు మనం చూస్తూ ఉంటాం. మారిపోలేదా పౌలు గారు? అసలు ఎవరు ఊహించుంటారండి? కాబట్టి దేవుడు అంటేనే ఆశ్చర్యకరుడు అండి, అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యకరుడు. ఆయన మాత్రమే
లెక్కలేని అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. కనుక దేవుడి విషయంలో కానీ, దైవజనుల విషయంలో కానీ, సాటి విశ్వాసుల విషయంలో కానీ ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటారో అన్నటువంటి విషయం ఎవరు కూడా ఆలోచన చేయకండి. ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు ఊహించుకొని ఫిక్స్ అయిపోతే ఎవరైనా చేయలేరు, కానీ వాస్తవం అయితే. కాబట్టి మనం ఒక వ్యక్తి ఈ లోకయాత్రను ముగిస్తే ఆయన ఖచ్చితంగా పరదేశికి వెళ్ళి ఉంటాడని ముద్ర వేయటమో, లేకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళి ఉంటాడని అనుకోవటమో కంటే ప్రాథమికంగా చేయాల్సిన పని ఏంటంటే ఆ వ్యక్తిని కోల్పోయిన కుటుంబం చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు క్రైస్తవ లోకానికంటే నష్టం ఎవరికి బాగా అని అంటే వాళ్ళ కుటుంబానికి. కాబట్టి ఆ కుటుంబం ఆదరణ కొరకు సాధ్యమైతే మనం మెయిన్గా ప్రార్థన చేయాలి. నాయన సాధారణ పరిస్థితులను కల్పించు తండ్రి, ఆ గాయాలు మానిపించు నాయన, దీనులను ఆదరించు దేవుడు తండ్రి. దేవుణ్ణి ప్రార్థన చేసి మనం ఆ కుటుంబం కొరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచన చేయాలి. ఈవెన్ ఒక మరణదండన విధింపబడుతుంది మనలో 10 రోజుల్లో చచ్చిపోబోయేటటువంటి వ్యక్తికి మరణదండన విధించబడే వ్యక్తికి ఏదైనా జ్వరం వచ్చినా కూడా ఏం చేస్తారండి? పోస్ట్ పోన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం వచ్చినటువంటి వ్యక్తిని ఏం చేస్తారంటే హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అది పోస్ట్ పోన్ విషయం పక్కన పెడితే మెయిన్ గా అతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఎట్లాగా చచ్చిపోయేవాడు కదా అని వాళ్ళు దుర్మార్గంగా ఆలోచన చేయరండి. అంటే ఒక సాధారణ వ్యక్తులు ఎలా ఉంటే లోకస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ అధికారులు ఎలా ఉంటే దేవుని మనసరిగిన వాళ్ళు మనం ఎలా ఉండాలి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండగలగాలి ప్రియులారా. సమాజంలో ప్రేమ చల్లారిపోతుంది నానాటికి. అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకునే లోకంలో ఎక్కువైపోయారు. ఈవెన్ ఇప్పుడు రేపు మాలాంటి వాళ్ళు ఎవరన్నా కూడా దేవుడి పిలుపు అందుకుని పోయినా కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు చేసే వాళ్ళు ఉండనే ఉంటారు. పిల్లలు లేకుండా పోరు, కానీ అది పద్ధతి కాదు. అదే ఈరోజు సోదరుడు, రేపు నేను, మరొక రోజు మరొక. ఏది ఏమైనా ఒకటే, సేవలు 2 విధాలుగా జరుగుతూ ఉంటాయి. అది లోపల ఉన్నటువంటి వాళ్ళని ప్రక్షాళన చేయటానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళు, బయట ఉన్న వాళ్ళని లోపలికి తీసుకురావటానికి పరిచర్య చేసేటువంటి వాళ్ళు, 2 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. అటు సాధ్యమైనంత వరకు ఎవరిని అపార్థం చేసుకోకుండా శక్యమైతే సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండేటటువంటి ప్రయత్నం చేయటానికి సిద్ధపడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ, సోదరులు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ వారి కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. న్యాయం గెలవటం కోసం ప్రార్థన చేద్దాం. భవిష్యత్ కార్యాచరణ కోసం సిద్ధపాటు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఓకే.